వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ ఓకే, మీ కెరీర్ బిగినింగ్ నుంచి మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ మీరు రాజీవ్ మీనన్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. చేశాను అంటే అక్కడ అనుభవాలు కొంచెం ఏమైనా చెప్తారా? ఒక 8 to 9 months నేను బిజినెస్ స్కూల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యాడ్ ఫిల్మ్స్ తీయాలనే ఒక ఇంట్రెస్ట్. సరే, మెడ్రాస్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ అప్పుడు లీడింగ్ యాడ్ ఫిల్మ్ మేకరు రాజీవ్ మీనన్ గారు. సరే, ఆయన దగ్గరికి వెళ్తే అంటే ఇప్పుడు బాగా రఫ్గా ఉండేవాడు, జుట్టు గిట్టు పెంచుకుని లెదర్ ప్యాంట్లు వేసుకుని ఇలా తిరుగుతూ ఉండేవాడు. సో ఆయన నా ఇంకా చూసి, నువ్వు నిజంగా బిజినెస్ స్కూల్కి వెళ్ళేవాడిని ఆయన. అవును సార్ అన్నాను. అంటే సరే తర్వాత కలుద్దామని మళ్ళీ పంపించాడు ఆయన. ఏంట్రా అని చెప్పేసి అనుకుని మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ వెళ్ళాను. ఏమైనా నిన్ను చూస్తే అసలు నువ్వు పనిచేసేవాళ్ళకి కనపట్లేదు నాకు. సరే, నేను నీకు పని చెప్తాను, ఆ పని చేసిన తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. ఏంటి ఆ పని అంటే, ఆయన అప్పుడే ఒక టైటన్ వాచెస్కి ఒక యాడ్ ఫిల్మ్ మీద షూట్ చేయబోతున్నాడు. షూట్ చేయబోతుంటే దీనికి ఒక ఇల్లు కావాలి. ఇల్లుకి ఇలాంటి తలుపు ఉండాలి, తలుపు ముందు ఇలాంటి మెట్లు ఉండాలి, మెట్లు పక్కన ఇలాంటి కిటికీ ఉండాలి. అలాంటి ఇల్లు ఏదైనా మెడ్రాస్లో ఉందేమో సెర్చ్ చేయి అన్నాడు. సరే, అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాంటి పనులే ఉంటాయి కదా అని చెప్పేసి, సరే నాకు తెలియదు అసలు కరెక్ట్గా అసలు ఏం పని అసలు అక్కడ అనేది కరెక్ట్గా తెలియదు. ఇలాంటి ఇల్లే కదా అని చెప్పేసి ఆలోచించాను, ఎక్కడ దొరుకుతుంది ఇల్లు అంటే కరెక్ట్గా నా ఫ్రెండ్ ఇల్లు ఏదో ఉంది, అలాంటి ఇల్లు అది. ఓకే. సరే, ఒక అరగంటలో మళ్ళీ తిరిగి వచ్చాను. ఇల్లు దొరికింది సార్ అన్నాను. అతను కొంచెం షాక్ అయ్యాడు. అసలు అలాంటి ఇల్లు అతను సెట్ వేద్దాం అనుకుంటున్నాడు, అలాంటి ఇల్లు లేదని చెప్పేసి. సరే అని చెప్పేసి, నిజమా కాదా అని చెప్పేసి అతని దగ్గర జిమ్ గణేష్ అని చెప్పేసి ఒక కెమెరామెన్ ఉంటాడు. ఓకే. అతన్ని ఇచ్చి ఒకసారి వెళ్ళి చూసిరా జిమ్, ఇతను చెప్పేది కరెక్ట్. అతను వచ్చాడు, నాతో ఇంటికి తీసుకెళ్ళాను, మా ఫ్రెండ్ వాళ్ళకి పరిచయం చేశాను, ఇల్లు చూపించాను. అతను వచ్చాడు, రాజీవ్ నువ్వు అనుకునే టైప్ ఇల్లే అది, సేమ్ అలాంటి ఇల్లే అతను పట్టుకున్నాడు. ఇతను నా ఇంకో చిన్న షాక్కు అనుమానంతో చూశాడు. చూసి తర్వాత ఎందుకు ఆయన ఇక ఇల్లు రియల్ లొకేషన్ వద్దు, సెట్ వేద్దామని ఫిక్స్ అయిపోయి ఏవిఎం స్టూడియోలో సెట్ వేసి ఆ యాడ్ షూటింగ్ చేసాం. చేసిన తర్వాత 20-second యాడ్ అది ఇమ్మీడియట్గా ఎడిట్ చేసి ఏజెన్సీ వాళ్ళకి చూపించాలి. ఇప్పుడంటే అంతా డిజిటల్ వచ్చేసింది, బట్ అప్పుడు ఏంటంటే బీటాక్యామ్ టేప్స్లో షూట్ చేసేవాళ్ళు, దాన్ని హై బ్యాండ్లోకి ట్రాన్స్ఫర్ చేసి, హై బ్యాండ్ నుంచి లో బ్యాండ్కి ట్రాన్స్ఫర్ చేసి, లో బ్యాండ్లో ఎడిటింగ్ చేసి, హై బ్యాండ్గా బంపప్ చేసి, ఆన్లైన్ బీటాక్యామ్లో చేసేవాళ్ళు. ఇంత ప్రాసెస్ ఉండేది. నాకు ఇవన్నీ ఏం తెలియదు. సో అతను అసిస్టెంట్ భరత్ అని ఇంకో అతను ఉండేవాడు. అతను ఈ టేప్లన్నీ ఓ బ్యాగులో వేసుకుని ఏవిఎం స్టూడియో ఎడిటింగ్కి వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేసాడు. 2వ యాడ్ షూటింగ్ జరుగుతుంది అక్కడ లొకేషన్లో. సడన్గా అతనికి ఏదో ప్రాబ్లం వచ్చి భరత్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. బ్రదర్ నువ్వు ఎలాగైనా చేసేవాడిని. నాకు అసలు ఏం తెలియదు. ఫస్ట్ డే సెకండ్ డే షూటింగ్కి వెళ్ళినాడు నేను. సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి ఏదో కింద మీద పడి ఆ యాడ్ ఫిల్మ్ని కరెక్ట్గా అతను షూట్ చేసిన షార్ట్స్ అని 20 secondsలోకి ఎడిట్ చేశాను. ఎడిట్ చేసిన తర్వాత సాయంత్రం అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు, ఇతను రాజీవ్ అందరూ ఎడిటింగ్ రూమ్ వచ్చేసి ఏది యాడ్ అని కంగారు ఎడిట్ భరత్ ఎయిడ్ అన్నాడు. భరత్ మార్నింగ్ వెళ్ళిపోయాడు సార్ ఆయన. మరి ఎవరు ఎడిట్ చేశారు? నేనే ఎడిట్ చేశాను. నా ఇంకా ఓ టైప్గా చూసాడు, ఏంట్రా ఇది ఇతను ఎడిటింగ్ చేయటం ఏంటి అన్న టైప్లో. సరే, ఒకసారి మళ్ళీ డౌట్ ప్లే చేస్తే ఏజెన్సీ వాళ్ళు చూస్తారు బ్యాడ్గా. సరే అని చెప్పేసి ప్లే అన్నాడు. ప్లే అనేది చూశాడు. చూస్తే పర్ఫెక్ట్గా ఉంది. నువ్వే ఎడిట్ చేసావా అన్నాడు. అవును సార్ అన్నాడు. అతనికి అంత అనుమానం నేనంటే అసలు చేయలేనేమో అని అనుమానం, నా అపియరెన్స్ వీటిని బట్టి అనుకుంటా. సో అక్కడి నుంచి అతనితో ట్రావెల్ స్టార్ట్ అయింది. సో అప్పుడు కూడా ఆ యాడ్ కూడా పెద్ద తప్పు కూడా చేశాను. ఏంటంటే ఐశ్వర్య రాయ్ అప్పుడు అడ్వర్టైజింగ్లోకి అప్పుడే వచ్చింది కొత్తగా. సరే, నాకు మారుతి వ్యాన్ ఇచ్చి ఆయన వెళ్ళి ఐశ్వర్య రాయ్ అనే ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు ఎవరికి తెలియదు ఐశ్వర్య రాయ్ అంటే ఎవరో. అమ్మాయిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురా అన్నాడు. సరే, నేను వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక అమ్మాయి కనిపించింది నాకు. కనిపించి ఎవరు ఐశ్వర్య రాయ్ అని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి నా ఇంక చూసి, డూ ఐ లుక్ లైక్ ఐశ్వర్య రాయ్, నేను ఐశ్వర్య రాయ్ లాగా ఉన్నానా అన్నాను. నేను కంగారు, ఐఎమ్ సారీ అన్నాను. షీఈ్ ఐశ్వర్య రాయ్ అని పక్కన నుంచున్నాను. మోడల్ కోఆర్డినేటర్. ఓకే. సో కవితా ఠాకూర్ అని మోడల్ కోఆర్డినేటర్. సో ఇక అప్పటి నుంచి చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ అతను
ఫస్ట్ నా మీద ఉన్న ఇంప్రెషను దాదాపు 1 monthలోనే క్లియర్ అయిపోయింది. సో పర్లేదు, వీడికి పని చెప్పచ్చు, వీడు చేస్తాడు కరెక్ట్గానే. అలాంటి వాడిని 3 monthsలో ఇండిపెండెంట్గా అతనికి షూట్స్ ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాను. 6 monthsలో షూటింగ్ మొత్తం నేనే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 8th 9th month ఎవరినన్నా బయటికి పంపించేదో షూట్ చేసి రావాలంటే ఫస్ట్ నన్ను చెప్పేవాడు. అతని దగ్గర క్వాలిఫైడ్ అసిస్టెంట్స్ చాలామంది ఉండేవాడు. సో అలా దాని తర్వాత 8-9 months తర్వాత అర్థమైపోయింది విషయం నాకు. ఇది బట్ దీనికి కొంచెం అకాడమిక్ బ్యాకింగ్ ఉండాలి, ఎందుకంటే మనకి పెద్ద విషయం లేదని చెప్పేసి అప్పుడు ఇక ఫారెన్ వెళ్ళి కొన్నాళ్ళు చదువుకుందాం దీని గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి అని చెప్పేసి అప్పుడు ఇక ఈవెంట్ అబ్రాడ్. అది రాజీవ్ మేనన్ దగ్గర. అందులో మించి వేరే చేదు అనుభవాలు ఏం లేదు అక్కడ. ఏది చేదు అనుభవాలు ఏం లేదు అక్కడ మీకు? ఎవరు ఆయనతోనా? ఆయన నా గురువు, ఎప్పుడు కనపడ్డా కాళ్ళగా కనపడదు. బట్ చేదు అనుభవాలు ఏమి లేవు, ఎందుకంటే నేను MBA చేసి 64 మందిలో 63 మంది మా క్లాస్మేట్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్, ఒక్కొక్కడు ₹1,00,000 ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఇతని దగ్గర ₹500 జీతానికి చేరాను. పెట్రోల్ డబ్బులకు కూడా సరిపోయాయి కదా. ఏ పీరియడ్ అండి అది? ఏ పీరియడ్? ఇట్స్ వాజ్ ఇన్ 92-93. ఓకే. 92-93. అంటే ఐశ్వర్య అప్పటికి ఫేమస్ కాలేదా? ఇంకా కాలేదు. అప్పుడే మోడలింగ్లోకి వచ్చింది అమ్మాయి. ఓకే ఓకే రైట్. అప్పుడే మోడలింగ్లోకి వచ్చి ఆ తర్వాత దానికి తర్వాత ఇయరో మిస్ వరల్డ్ గెలిచింది. ఆ తర్వాత ఐశ్వర్య ఇక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు మీరు